సంగారెడ్డిలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేసిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు నారాయణఖేడ్ పోలీసులు. భార్య కల్పన, ప్రియుడు పండరి, హత్యకు సహకరించిన ప్రియుడి సోదరుడు విఠల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ముత్యంరెడ్డి హత్య కేసులో పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. ఈ నెల 15న నారాయణఖేడ్లోని దాబా హోటల్కి భర్తతో కలిసి వెళ్ళింది కల్పన. అక్కడే తమ ప్రియుడు పండరిని తన స్నేహితుడంటూ భర్తకు పరిచయం చేసింది. మరుసటి రోజు జేసీబీతో ముత్యంరెడ్డి కోసం గుంతతో వేడు పండరి. అదే రోజు గంగాపూర్ రమ్మని ముత్యంరెడ్డికి ఫోన్ చేసి పిలిపించాడు. అక్కడే తన సోదరుడితో కలిసి తీగలతో గొంతు నువ్వి బిగించి ముత్యంరెడ్డిని హత్య చేశారు పండరి సోదరులు. రైట్, ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విష్ణుని అడిగి తెలుసుకుందాం. విష్ణు, చెప్పండి, మొత్తానికి పోలీసులు చాలా కీలక అంశాలు బయటికి తీసినట్టుగా తెలుస్తోంది. సో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది మొత్తంగా ప్రియుడిని స్నేహితునిగా భర్తకు పరిచయం చేసి హత్య చేసిన ఘటన నారాయణఖేడ్లో పోలీసు విచారణ తేలింది. ఏదైతే 2 రోజుల క్రితం శంబన్నూల కల్పన, అట్లాగే మన భర్తను మైపాలిని హత్య చేసిన ముత్యంరెడ్డిని హత్య చేసిన కేసులో పోలీసులు విచారణ జరపగా అనేక కీలకమైన అంశాలు వెల్లడించడం జరిగింది. ఏదైతే ముత్యంరెడ్డి గ్రామంలో ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ ఉంటాడు, అయితే గత కొంతకాలంగా కల్పనకు అట్లాగే పండరికి ఉన్న వివాహేతర సంబంధంకు అడ్డొస్తున్నాడని చెప్పి భర్తను చంపాలని చెప్పని ప్లాన్ వేసుకోవడం జరిగింది. ఈ నెల 15న ముత్యంరెడ్డి పని మీద నారాయణఖేడ్కి వస్తున్న సందర్భంలో తన భర్త నారాయణఖేడ్కి వస్తున్నాడు అని చెప్పని ప్రియునికి సమాచారం ఇవ్వడంతో ప్రియుడు పండరి ముత్యంరెడ్డి ఫోన్ చేయడం జరిగింది. తన బోర్ మోటార్ ఫెయిల్ అయింది, దాన్ని రిపేర్ చేయడం కోసం పొలంలోకి రండి అని చెప్పని ఫోన్ చేయడం జరిగింది. తను అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికే పండరికి అతను అన్న సహకరించారు. వీళ్ళిద్దరు కలిసి కూడా వెంటనే ముత్యంరెడ్డి మెడకు తాడు బిగించి చంపడం జరిగింది. వెంటనే అక్కడే జేసీబీతో గుంత తీసి పూడ్చారు. అయితే ముందుగా ఏదైతే భర్త ముత్యంరెడ్డి కనబడట్లేదని చెప్పని భార్య ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేసినప్పటికీ భార్య కల్పనపై వచ్చిన అనుమానంతో విచారణలో ఈ కేసుకు సంబంధించి ముందస్తుగానే ప్లాన్ ప్రకారం భర్తను చంపి మిస్సింగ్ కేసుగా నమోదు చేసినట్టు తెలుస్తుంది. జేసీబీతో గుంత తవ్వించి అక్కడనే పాతిన సందర్భంలో తిరిగి కేసులో కల్పన విచారణలో వచ్చిన అంశాల ఆధారంగా జేసీబీతో మరోసారి భర్త ముత్యంరెడ్డి బాడీని తీసి అక్కడనే పోస్ట్ మార్టం చేసి బంధువులకు అప్పగించడం జరిగింది. మొత్తంగా ఈ కేసులో ఆ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. కల్పన, పండరితో పాటు పండరి సోదరుని కూడా అరెస్ట్ చేశారు. ఓకే విష్ణు.